హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంఘాలు నిన్న పెద్ద ఎత్తున మనకు హైదరాబాద్లో కోటిలో మనకు అలాగే దేశం మొత్తం మీద వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర వాళ్ళ నిరసన ధర్నా చేయటం జరిగింది. ఒక ప్రొటెస్ట్. అసలు ఏంటి ప్రాబ్లం, ఏం జరుగుతుంది? నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ మేము సిసిఎస్ పెన్షన్ రూల్స్ ఏమైతే వాటి ఆధారంగా ప్రస్తుతం సిసిఎస్ పెన్షన్ రూల్స్ 2021 నడుస్తూ ఉంది. ఒరిజినల్గా సిసిఎస్ పెన్షన్ రూల్ 1972 జూన్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చాయి. వాటిని మాడిఫై చేస్తూ 2021లో ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారి ప్రభుత్వాలే దాన్ని కొత్త చట్టం చేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళా పూర్తిగా మనకు చట్టాన్ని ఎక్కడ ముట్టుకోలేదు. సిసిఎస్ పెన్షన్ రూల్స్లో ఉన్న వివిధ సెక్షన్స్ వాటన్నిటిని ఎక్కడ ముట్టుకోకుండా ఈ సిసిఎస్ పెన్షన్ రూల్స్ అనే వాటికి ఎలాంటి పవర్ లేకుండా, వాటికి ఎలాంటి కోరలు లేకుండా పీకేసి కోర్టులు కూడా ఈ పెన్షన్ సంబంధితమైన పిటిషన్లు స్వీకరించి తీర్పులు ఇచ్చి ఇతనికి మీరు ఇంకా పే చేయాలి, ఫలానా డేట్ నుంచి పే చేయాలి, అరియర్స్ పే చేయాలని ఏమైతే ఇస్తున్నారో జడ్జిమెంట్స్ అవి ఇక మీద రాకుండా వాళ్ళు నిరోధించడానికి ఈ కొత్త ఫైనాన్స్ బిల్ 2025ను ప్రవేశపెట్టి పాస్ చేసి దాన్ని గజెట్లో నోటిఫికేషన్ పేజ్ 51 పార్ట్ 4 సో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు సంతకం అయింది. సో అది ఆల్రెడీ పబ్లిష్ అయింది. ఇప్పుడు 8వ పే కమిషన్ అపాయింట్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా దాన్ని కాన్స్టిట్యూట్ చేయలేదు. అంటే అందులో చైర్మన్ ఎవరు ఉంటారు, మెంబర్స్ ఎవరు ఉంటారు అనేది కూడా ఇంకా వాళ్ళు ఇంకా దాని మీద ఒక క్లారిఫికేషన్ లేదు. కానీ పే కమిషన్ అనేది ఒకటి వేస్తాం అనేది మాత్రం అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ కొత్త ఫైనాన్షియల్ బిల్ ద్వారా 8వ పే కమిషన్ ఏమైతే రికమెండేషన్ చేయబోతుందో అవి కేవలము ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న వాళ్లకు, తర్వాత వాళ్లకు సంబంధించిన పెన్షన్కు సంబంధించిన రికమెండేషన్స్ మాత్రమే ఈ 8వ పే కమిషన్ చేయటం. దాని తర్వాత ఇంతకుముందు అంటే 2025 వరకు ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో రిటైర్ అయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు, 60-70 లక్షల పైనే ఉంటారంటున్నారు. సో వీళ్లకు ఈ 8వ పే కమిషన్లో వీళ్లకు ఆ పే కమిషన్తో ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళ గురించి 8వ పే కమిషన్ ఎలాంటి సిఫారసులు చేయటం కానీ, పెన్షన్ రివైజ్ చేయమనో లేకపోతే అది చేయమనో ఇది చేయమనో చెప్పటం అనేది ఉండదు. సో అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ న్యాచురల్గా వాళ్ళు బాధితులు కాబట్టి ఇప్పటి వరకు ఏదైనా ఒక పే కమిషన్ వేస్తే అది ఉద్యోగస్తులకు ప్లస్ పెన్షనర్స్కు ఇద్దరి వాళ్ళకు ఏ మేరకు వాళ్ళకు ఈ పెన్షను లేకపోతే జీతభత్యాలు పెంచాలా, డిఏ ఎలా ఇవ్వాలా, ఇతర సదుపాయాలన్నింటినీ సూచించడానికి ఈ పే కమిషన్లు ఉంటాయి. అందువల్ల ఇక మీదట ఇవేమీ ఈ పే కమిషన్లకు ఈ పెన్షనర్కు సంబంధం లేకుండా విడగొట్టటము. రెండోది, కొత్త ఫైనాన్షియల్ బిల్ ద్వారా నాకంటే జూనియర్ కంటే నాకు తక్కువ వస్తుందని ఎవరన్నా కోర్టుకు వెళ్ళి అక్కడ మళ్ళీ కోర్టు ద్వారా ఉపశమనం పొందితే అయినా వీళ్ళకు అరియర్స్ ఇవ్వడానికి ఇవన్నీ ఇక మీద ఇవ్వటం కుదరదు. సో ఒక విధంగా
వీళ్ళ ఫేట్ సీల్ చేసినట్టుగా భావించాలి. సో అందువల్లనే వీళ్ళు బాధితులుగా పోరాడుతున్నారు. మనమంతా సంఘీభావం తెలుపుదాం. థ్యాంక్ యూ.